హరే కృష్ణ. ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి విషయం ఏంటి అంటే పోస్ట్పోన్మెంట్. మనం ఆధ్యాత్మికత అంటే పోస్ట్పోన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. భౌతిక విషయాల పట్ల మాత్రం అమితాసక్తిని కలిగి ఉంటాం. ఇప్పుడు వర్షం పడింది అనుకోండి, హోటల్కి వెళ్ళేవాడు ఆగడు, సినిమాకి వెళ్ళేవాడు ఆగడు, బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళేవాడు ఆగడు, గుడికి వెళ్ళేవాడు మాత్రం ఆగిపోతాడు. ఏమంటే, గురువుగారు వర్షం వచ్చిందండి అందుకని రాలేకపోయాను అని చెప్పి అంటారు. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, భక్తి చేయవయ్యా అంటే, స్వామి నేను ఇంకా అంత పవిత్రుని కాలేదు, అయిన తర్వాత భక్తి చేస్తాను అంటారు. ఎవరికైనా రోగం ఉంది మెడిసిన్ వేసుకోవయ్యా అంటే, రోగం పోయిన తర్వాత వేసుకుంటాను స్వామి మెడిసిన్ అంటే ఎంత మూర్ఖంగా ఉంటుందో, పవిత్రుడిని అయిన తర్వాత అప్పుడు భక్తి చేస్తాను అంటే అదే మూర్ఖత్వం అన్నమాట. కారణం ఏంటి అంటే, భక్తి చేయడం వల్ల పవిత్రత చేకూరుతుంది, కానీ మనం భక్తి చేయకుండా పవిత్రీకరణ ఎవడో అయ్యేదానికి అవకాశం లేదు. అది ఔషధం. సో అందుకని చెప్పి మనం ప్రతి విషయానికి ఎంత ఆసక్తి చూపిస్తామో, భగవంతుడు అన్నటువంటి వాడు ఆయన మన జీవితంలోకి వస్తూ ఉంటే, అంటే మామూలుగా ఎవరైనా ఒక ప్రముఖుడినో లేకపోతే ఒక గొప్ప వ్యక్తినో మనం ఇంటికి పిలుస్తాం. మా ఇంటికి రండి, కొంచెం లంచ్కి రండి, డిన్నర్కి రండి అని చెప్పి పిలుస్తాం. అంటే ఆ గొప్ప వ్యక్తి మన ఇంటికి వస్తే ఏదో గొప్పగా భావిస్తాం అన్నమాట. ఈ సృష్టిలో భగవంతుని కన్నా గొప్ప వ్యక్తి ఎవరుంటారు చెప్పండి? ఆ భగవంతుడు నీ జీవితంలోకి భక్తి రూపంలో వస్తాను అంటే ఆయన్ని పోస్ట్పోన్మెంట్. ఎవడన్నా గొప్ప వ్యక్తి ప్రధానమంత్రి మా ఇంటికి వస్తానయ్యా నేనంటే, లేదండి రేపు రండి ఎల్లుండి రండి అంటే అదేమన్నా బాగుంటుందా? సాక్షాత్తు దేవదేవుడే నీ జీవితంలోకి వస్తాను అని చెప్పంటే, ఇప్పుడు కాదు భక్తి మళ్ళా చేస్తాం, ఇంకో సమయంలో చేస్తాం. దీన్ని సందర్భంగా ఒక తమాషా అయినటువంటి ఒక కథ ఒకటి ఉందన్నమాట. నారదమునికి ఒక ఫ్రెండ్ ఉండేవాడంట. వాడి పేరు కైలాష్ అంట. ఒకసారి నారదముని భూలోక సంచారం చేస్తూ ఉంటే వాడి ఇంటికి వచ్చాడు. ఆడు నారదముని సగౌరవంగా ఆహ్వానించి ఏదో ఆతిథ్యం అంతా చేసిన తర్వాత అడిగాడు, స్వామి ఎక్కడికి వెళ్తున్నారన్నాడు. అరే వైకుంఠానికి వెళ్తున్నాను అన్నాడు. వస్తానంటే నిన్ను కూడా తీసుకెళ్తానన్నాడు. బాబు ఇప్పుడే కాదు, పిల్లలు కొంచెం చదువులు గిదువులు నేర్పియాలి వాళ్ళందరికీ కూడా, తర్వాత వస్తానన్నాడు. సరేనని చెప్పి నారదముని వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళా వస్తే మళ్ళా వాడు ఆతిథ్యం అంతా ఇచ్చి, ఏంటి స్వామి ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు. అరే వైకుంఠానికి వెళ్తున్నాను, ఇప్పటికన్నా ఆలస్యం లేదు, నువ్వు వస్తానంటే తీసుకెళ్తానన్నాడు. బాబు చదువులు అది నేర్పించాను కానీ బాధ్యతలు ఇంకా రాలేదు పిల్లలకి, కొంచెం వాళ్ళకి బాధ్యతలు వచ్చిన తర్వాత వస్తాను, ఇవి ఒక్కసారి క్షమించండి అన్నాడు. సరేనని చెప్పి నారదముని వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళా వస్తే ఆ కైలాస్ ఇంటి ముందు ఒక బోర్డు పెట్టున్నారు. ఏమని అంటే లేట్ కైలాష్ అని. అంటే వీడు బకెట్ తన్నేశాడు. ఆయన ఇంట్లోకి వెళ్తే పిల్లలు నారదముని ఆహ్వానించి ఏదో మర్యాదలు చేసి చేస్తే అప్పుడు నారదముని అన్నాడు, మీరే పుట్టెడు దుఃఖంలో ఉన్నారు, తండ్రి పోయారని, సరేలేరా ఈ ఆతిథ్యం ఏం అవసరం లేదు అని చెప్పి వాళ్ళని కొంచెం పరామర్శించి మంచి మాటలు చెప్పి బయటకు వస్తూ ఉంటే వీధి గుమ్మం దగ్గర కుక్క భౌ 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 అని అరుస్తూ ఉంటే నారదముని నవ్వుతూ, ఏంట్రా కైలాస్ కుక్క జన్మెత్తవేంటి అన్నాడు. అప్పుడు వాడన్నాడు, స్వామి కాయా కష్టం చేసి ఆస్తులు సంపాదించాను, నా కుమారులు ఎంత సోంబేర్లు అంటే గల్లా పెట్టి కూడా తాళం వేసుకోవట్లేదు, చచ్చేటప్పుడు ఆలోచించాను ఇదంతా ఎట్ట కాపాడుకోవాలని, ఒక మహత్తరమైన ఆలోచన వచ్చింది, కుక్క జన్మెత్తితే కాపలా కాసుకుంటూ జీవితం గడిపేయచ్చు కదా అని చెప్పి కుక్క జన్మెత్తాను అన్నాడు. అప్పుడు నారదముని అన్నాడు, అరే ఇప్పటికైనా ఆలస్యం కాదు, రారా పోదాము వైకుంఠానికి తీసుకెళ్తానంటే, బాబు ఈ ఒక్కసారి క్షమించేయండి, ఇప్పుడు వస్తే కొంప కొల్లేరైపోద్ది, నేను కొన్ని రోజులు ఈ కుక్క జన్మలో కాపలా కాసుకుంటా ఉండనండి అని చెప్పి అన్నాడు. సరేనని చెప్పి నారదముని వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వస్తే కుక్క కూడా కనిపించలేదు. అప్పుడు పిల్లల్ని అడిగాడు, కుక్క ఏమైందిరా అంటే, కుక్క కూడా చనిపోయింది అన్నాడు. నారదముని పక్కనే ఇంటి పక్కన పొలాలు ఉన్నాయి. ఆ పొలాలు నడుచుకుంటూ నారాయణ అనుకుంటూ వెళ్తూ ఉంటే ఆ పొలంలో ఒక పాము ఒకటి బుస్ అని బుసలు కొడుతూ ఉంది. అది చూసి నారదముని, ఏంట్రా కైలాస్ ఇప్పుడు పాము జన్మెత్తేవేంటి అన్నాడు. అప్పుడు వాడు చెప్తున్నాడు, ఇంట్లో విలువైన వస్తువులన్నిటికీ కూడా బ్యాంకులో లాకర్లో తెలిచారు, వాటిలో పెట్టుకున్నారు, ఇప్పుడంతా ప్రాబ్లం అంతా ఈ పొలంలోనే, కుమారులు సోంబేర్లు 10-11 గంటలకు నిద్రలేస్తున్నారు, పొలానికి వచ్చేసరికి ఇంకా ఆలస్యం అవుతుంది, పంటంతా కూడా జంతువులు దొంగలు తీసేస్తూ ఉన్నారు, తినేస్తూ ఉన్నారు, నాకు కుక్క జన్మలో ఉన్నప్పుడు ఆలోచించాను ఎట్లా ఈ పంటను కాపాడుకోవాలని, ఒక మహత్తరమైన ఆలోచన కలిగింది, అదేంటి అంటే పాము జన్మెత్తి పొలంలో కాపలా కాసుకోవచ్చు అని చెప్పి పాము జన్మెత్తాను అన్నాడు. అప్పుడు నారదముని అన్నాడు, అరే ఇప్పటికైనా ఆలస్యం లేదు, రారా వైకుంఠానికి తీసుకెళ్తానంటే, బాబు క్షమించండి, ఇప్పుడు కానీ నేను వస్తే పంటంతా నాశనం అయిపోద్ది అని. అప్పుడు నారదమునికి కూడా వీడి మీద కరుణ చూపించాలని చెప్పి గట్టిగా చప్పట్లు జరిచి పిల్లల్ని పిలిచాడు. ఏమరా
బుద్ధుందా? పొలంలో ఇంత పెద్ద పావును పెట్టుకుంటారా? మీరు పని పాటకు వచ్చినప్పుడు కాటేసి మిమ్మల్ని చంపేస్తుందిరా అన్నాడు. అంటే వాళ్ళు రే కర్రలు తీసుకుంటారా, కొట్టండిరా ఈ పాముని అంటుంటే వీడేమో బుస్ బుస్ అంటున్నాడంట. ఆ బుస్కి అర్థం ఏంటి అంటే, ఒరే నేను రా మీ నాయన్నిరా, మీరు పొలానికి ఆలస్యంగా వస్తున్నారని చెప్పి కాపలా కాస్తూ ఉన్నానురా, పంట నష్టం కాకూడదని నన్ను కొట్టద్దురా అంటున్నారు. రే బుసలు ఎక్కువ కొడతా ఉంది, కొట్టేండిరా దీన్ని అని చెప్పి కొట్టి చంపేశారంట. అయితే ఆ పాము జన్మలో చనిపోతూ ఆ నారదముని దేవర్షిని దర్శిస్తూ మరణించడం వల్ల వాడు తరువాతి జన్మలో ఏదో భగవద్భక్తుడిగా జన్మించి భక్తి చేసుకుని మోక్షాన్ని పొందేటువంటి అవకాశాన్ని పొందాడంట. సో ఈ రకంగా ఏంటి అంటే ఈ బంధాలు అనుబంధాలు వీటి వల్ల మనం వాడు కుక్క జన్మెత్తాడు, పాము జన్మెత్తాడు, మనం బొద్దింక జన్మెత్తాలో, బల్లి జన్మెత్తాలో, ఆ ఇంటి మీద అటాచ్మెంటు, పిల్లల మీద అటాచ్మెంటు, ఏమో మన భావనలు ఎట్టుంటాయో ఏంటో, ఎన్ని జన్మలు మార్చాలో. అందుకనే పురంధరదాస్ ఒక కీర్తనలో చెప్తాడు, ప్రయాణం చేయనటువంటి యోని లేదు, పుట్టని జన్మ లేదు, తిరగని ప్రదేశం లేదు. ఒకప్పుడు భారతదేశంలో పుట్టాం, ఒకప్పుడు అమెరికాలో పుట్టాం, ఇంకొకప్పుడు ఆస్ట్రేలియాలో పుట్టాం. తిరగని ప్రదేశం లేదు, తినని తిండి లేదు. ఒకప్పుడు మంచి పంచభక్ష పరమాణాలు మనిషిగా తిన్నాం, తర్వాత పందిగా ఉన్నప్పుడు ఇంకేదో తిన్నాం, కుక్కగా ఉన్నప్పుడు ఇంకేదో తిన్నాం, తినని తిండి లేదు. కానీ హరిభక్తి ఈ జన్మలోనే లభించింది, దాంట్లో పూర్ణత్వం లభించి ఆయన్ని సేవించి తరించేటువంటి అనుగ్రహాన్ని నాకు కల్పించు స్వామి అని చెప్పి పురంధరదాసు కీర్తనలో పాడుకుంటాడు. సో అందువల్ల ఒక 500 నోటు మనకు కనిపిస్తేనే రేపు తీసుకుందాం, ఎల్లుండి తీసుకుందాం మనం రహదారిలో కనిపిస్తే రెండో వ్యక్తికి తెలియకుండా మన పాకెట్లోకి వెళ్ళిపోతుంది. కానీ ఎన్ని నోట్లతో పోలిస్తే భగవంతుడితో సమానమైంది, అధికమైంది ఈ సృష్టిలో ఏమీ లేదు. ఆ దేవదేవుడే మన జీవితంలోకి వస్తూ ఉన్నాడు అంటే పోస్ట్పోన్మెంట్ చేసుకోకుండా దాన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దానికి ప్రయత్నించాలా. అందుకని శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే శుభస్య శీఘ్రం, శుభకరమైంది ఏదైనా కానీ ఇమీడియట్గా తీసుకోవాలా అని. భగవంతునికి మించినటువంటి శుభకరమైంది ఇంకోటి లేదు. ఆయన మన జీవితంలోకి వచ్చాడు అంటే అన్నీ మంగళమే, అన్నీ శుభమే. అటువంటి ఆ దేవదేవుణ్ణి మన జీవితంలోకి ఆహ్వానించాలి కానీ పోస్ట్పోన్మెంట్ చేసుకోకూడదు. భగవత్ సేవాభాగ్యం అన్నటువంటిది లభిస్తే మీరు అజ్ఞానంలో, అంధకారంలో దాన్ని మీరు పోస్ట్పోన్ చేయొద్దు. ఇమీడియట్గా తీసుకొని మీ జన్మను ధన్యం చేసుకునేదానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, ధరించండి. హరే కృష్ణ.